ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసినప్పుడు బిడ్డ మెడకి పేగు చుట్టుకొని ఉంది అని చెప్పగానే అయితే సి సెక్షనే జరుగుతుంది అని అనుకుంటారు. అది అపోహ అండి. బిడ్డ కడుపులో మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి. ఈ ప్రక్రియలో పేగు మెడకి చుట్టుకోవడం కూడా చాలా సర్వసాధారణం. పేగు మెడకి చుట్టుకున్నంత మాత్రాన సి సెక్షనే అవ్వాలి అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తాను వినండి. చాలా మంది పిల్లల్లో ఈ పేగు చుట్టుకోవడం అనేది 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా జరగచ్చు. ఇలా చుట్టుకున్న పేగు వల్ల బేబీకి ఏమైనా డిస్ట్రెస్ కలిగితే అప్పుడు సి సెక్షన్ ప్లాన్ చేసుకుంటారు. అంతే తప్ప పేగు చుట్టుకున్నంత మాత్రాన ఖచ్చితంగా సి సెక్షనే అవుతుంది, నార్మల్ డెలివరీ జరగదు అన్నది మాత్రం అపోహే. అంటే బేబీ మెడ చుట్టూ 3 లూప్స్ 4 లూప్స్ తిరిగినప్పటికీ కూడా నార్మల్ డెలివరీస్ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు డాక్టర్ని సరిగ్గా చూస్ చేసుకోవాలి. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే, అమ్మ బిడ్డకి పేగు చుట్టుకొని ఉంది, రిస్క్ తీసుకుంటాను అంటే నార్మల్ చేస్తాను అంటారు. ఆబ్వియస్లీ రిస్క్ తీసుకుంటామా అంటే తీసుకోం కదా. కరెక్ట్ డాక్టర్ని, కరెక్ట్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సి సెక్షన్ స్కెడ్యూల్ చేయాలి, ఎప్పుడు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలి అని అవగాహన ఉన్న డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. పేగు చుట్టుకుందా, సి సెక్షన్ చేసేద్దాం. నీకు డ్యూ డేట్ దాటిపోయిందా, సి సెక్షన్ చేసేద్దాం. నీకు నొప్పులు వస్తూ 6 గంటలైంది, ఇంకా ఏం అవ్వట్లేదు, సి సెక్షన్ చేసేద్దాం. ఇలా అనుకునే డాక్టర్ల దగ్గరికి దయచేసి వెళ్ళొద్దు. ఈ మాట విన్న తర్వాత డాక్టర్లకు నేను నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సి సెక్షన్స్ ఏ స్టేట్లో జరగట్లేదు. నేను చెప్పింది నిజమా కాదా అని డౌట్ ఉంటే మీరు న్యూస్ ఆర్టికల్స్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సి సెక్షన్ రేట్స్ హయ్యర్ ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లోనే. అన్నెసెసరీ సి సెక్షన్కి వెళ్ళొద్దు. ఎమర్జెన్సీ సి సెక్షన్స్ ఆర్ బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, బిడ్డ హార్ట్ బీట్ ఏమైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, బిడ్డ డిస్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు, మోషన్ పాస్ చేసినప్పుడు రిస్క్ ఎవ్వరూ తీసుకోరు. ఆబ్వియస్గా సి సెక్షన్స్ చేస్తారు. ఏ కారణం లేకుండా సి సెక్షన్కి మాత్రం వెళ్ళొద్దు. సి సెక్షన్ అంటే అంత ఈజీ ఏం కాదు, అది చాలా పెద్ద సర్జరీ.